హాయ్ హలో నమస్తే. మరొక ఇంట్రెస్టింగ్ ఫిలిం న్యూస్తో మేము ముందుకు వస్తున్నాం. 3 నెలల కిందట రిలీజ్ అయిన సాహో టీజర్లో ముగింపులో వచ్చే దృశ్యాలు చూస్తే ఇదో సైంటిఫిక్ థ్రిల్లర్ లాగా అనిపించింది. ప్రభాస్ ఇందులో సూపర్ మ్యాన్ తరహా పాత్ర ఏమైనా చేస్తున్నాడేమో అన్న సందేహాలు కూడా కలిగాయి. అయితే అలాంటి డౌట్లేమీ పెట్టుకోవద్దని అంటున్నాడు ప్రభాస్. సాహో సైంటిఫిక్ థ్రిల్లర్ కాదని స్పష్టం చేశారు ప్రభాస్. ఓ నేషనల్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాహో విశేషాలపై ప్రభాస్ మాట్లాడారు. బాహుబలితో పోలిస్తే సాహో పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ సినిమా వర్తమానంలో నడుస్తుంది. అయితే టీజర్ చూసి చాలామంది ఇది సైంటిఫిక్ థ్రిల్లర్ అనుకుంటున్నారు. అది వాస్తవం కాదు. ఇది యాక్షన్ ప్రధానంగా సాగే హైటెక్ మూవీ. ఇందులోని యాక్షన్ ఘట్టాలని హాలీవుడ్ కొరియోగ్రాఫర్లు డిజైన్ చేస్తున్నారు. యాక్షన్ ద్వారా సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాలని చూస్తున్నాం. సుజిత్ చక్కటి స్క్రిప్ట్తో వచ్చారు. బాహుబలి తర్వాత అదే స్థాయిలో ఎక్కడైనా రిలీజ్ చేయగల యూనివర్సల్ సినిమా కోసం చూసాం. సాహో సరిగ్గా అలాంటి సినిమానే. ఇది మరీ మోడర్న్గా ఉంటుందని అనుకోకండి. కానీ సినిమాని చాలా స్టైలిష్గా ఈ తరం ప్రేక్షకులు మెచ్చేలా తీర్చిదిద్దుతామంటున్నారు ప్రభాస్. ఇక సాహో సినిమా కోసం యూరప్, దుబాయ్, అబుదాబి, ముంబై, హైదరాబాద్ ప్రాంతాల్లో చిత్రీకరించనున్నట్లు తెలిపారు ప్రభాస్. ప్రభాస్ స్నేహితులైన వంశీ, ప్రమోద్ క్యూవీ క్రియేషన్స్ బ్యానర్ మీద సాహోను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కబోతుంది. మలయాళంలో కూడా అనువాదం కానుందట ఈ సినిమా. సో ఇదండి సాహో సినిమా స్టోరీ గురించి ప్రభాస్ చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయాలు. మరో కొత్త న్యూస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.